తెలుగువారికి వేమన ఒక మహాయోగి. ఆయన మట్టిలో పుట్టి మహోన్నత శిఖరాలనందుకున్న మానవతామూర్తి. పదాలను పొదుపుగా, నిజాన్ని నిర్మొహమాటంగా చెప్పిన ప్రజాకవి. అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను ఆట వెలదులలో అలవోకగా లోకానికి అందించిన మహానుభావుడు. వేమన సూక్తుల నుండి కొన్నింటికి సుప్రసిద్ధ ఆధునిక ఆంధ్ర కవులు, సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకర్తలు శ్రీ ఆరుద్రగారి రసార్ద్రమైన వ్యాఖ్యానంతో ప్రచురించబడిన ఈ వేమన వేదం 5 పునర్ముద్రణలను పొందిన లోకప్రియమైన యువభారతి ప్రచురణ. ప్రజాకవి, యోగి వేమనగా పేరొందిన వేమన అలవోకగా అందించిన కొన్ని ఆటవెలది పద్యాలకు సుప్రసిద్ధ కవి, సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర కర్త శ్రీ ఆరుద్రగారి రసార్ద్రమైన వ్యాఖ్యానం 2వ భాగాన్ని శ్రీమతి దీప్తి మసాదే గళంలో వినండి. 4వ పద్యము. కులము గలుగువారు, గోత్రము కలవారు, విద్యచేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. కులీనులు, ఉన్నత గోత్రీకులు, విద్యావంతులు, మేధావులు అందరూ ధనిక వర్గాల దాసులే. శ్రీమంతుల ఐశ్వర్యాన్ని, అధికారాన్ని సంరక్షించే శాస్త్రాలు, పురాణాలు, విశ్వాసాలు నిర్మించడం, ప్రచారం వేయడం వీళ్ళ వృత్తి. తక్కువ కులం వాళ్లకు అధికారం రాగానే వాళ్లను చంద్రవంశానికో సూర్యవంశానికో వారసులను చేసేస్తారు. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును, కులము కన్న భువిని గలిమి ఎక్కువ సుమి అని వేమన్న గారు రహస్యం చెప్పారు. సర్వగుణాలు కాంచనాన్ని ఆశ్రయించుకుంటాయి. సువర్ణులంతా స్వర్ణానికి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరిస్తారు. ఇందులో స్వప్రయోజనం కూడా ఉంది. స్వార్థపరులు తమ ఉదర పోషణార్థం ధనస్వాముల అండజేరి వారి అడుగులకు మడుగులొత్తుతూ బతుకులు వెళ్ళబుచ్చుకుంటారు. గ్రాసమింత లేక కడుగష్టపడుచున్న విద్య ఏల నిలుచు వెడలుగాక, పచ్చి కుండ నీళ్లు పట్టిన నిలుచునా అని వేమన్న గారు గుర్తించారు. విద్యావంతులందరూ గ్రాసం కోసం కలవారికి బానిసులై ప్రజలను మభ్యపెడుతున్నారు. పుత్తడిగలవాని పుండు బాధహినను, వసుధలోన చాలా వార్తకెక్కు, పేదవాని ఇంటి పెండ్లైన ఎరుగరు, ఇది ధనస్వామ్య వ్యవస్థలోని స్థితి. పేదలను అజ్ఞానంలో ముంచి పురోహితులు, పీఠాధిపతులు, స్వాములవార్లు లాభం చేసుకుంటున్నారు. బ్రతుకు తెరువు లేని బడుగులందరూ పెద్ద యోగివరుల మంచు సాగిరాగా, బండవాండ్రు ముందు దండంబులిడుదురు అని వేమన్న గారు గుర్తించారు. అయితే ఇంత స్వార్థం పేరుకున్న సమాజంలో సజ్జనులు లేకపోలేదు. 5వ పద్యము. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ జూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. చూడ్డానికి ఉప్పు కర్పూరం ఒక్కలాగే ఉంటాయి. నోట పెట్టినప్పుడే తేడా తెలుస్తుంది. అలాగే మానవులంతా ఒక్కలాగే కనబట్టా నోరు తెరిచినప్పుడు వాళ్ళ స్వభావాలు తెలుస్తాయి. సమాజంలోని సజ్జనులు అప్పుడే బయటపడతారు. ఉన్నత సంస్కారమున్న వాళ్ళెప్పుడూ సౌమ్యంగానే మాట్లాడతారు. విద్య లేని వాళ్లే విర్రవీగుతారు. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా అని వేమన్న గారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆడంబరాలకే చెలామణి, వాక్శూరులదే మెజారిటీ. విసన్నలు చెప్పిందే వేదం. పదుగురాడు మాట పాటియై దరజెల్లు, నొక్కడాడు మాట యొక్కదెందు, ఊరకుండు వాని నూరెల్ల నోపదు అని వేమన్న గారికి తెలుసు. అందుకే నోరు మూసుకుని ఊరుకోకూడదు, 10 మందిని కూడకట్టుకోవాలి. అందుకని పట్టుపట్టారు. పట్టుపట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుట కన్న పడి చచ్చుటే మేలు అన్నది వారి దీక్ష. పట్టుదలతో మానవులలోని మాలిన్యాన్ని విశుభ్రం చేయదలిచారు. 6వ పద్యము. చాకి కోకలుదికి చికాకు పడజేసి, మైలదీసి లెస్స మడిచినట్లు, బుద్ధి చెప్పువాడు గృద్దితే మేలయా,
విశ్వదాభిరామ వినురవేమ. సమాజంలో ఉన్న దురాచారాన్ని, దురహంకారాన్ని, దుర్మార్గాన్ని రేవు పట్టదలుచుకున్నారు. అంధవిశ్వాసాల మురికిని పోగొట్టాలంటే సంఘంలో చెలామణి అవుతున్న మలిన సిద్ధాంతాలను చికాకు పరుస్తూ ఉతకక తప్పదు. మైల తీయడానికి మడివాలు బట్టలు బండల మీద బాదినట్లు అపనమ్మకాలను బాధక తప్పదు. ఇది గుండెల మీద గుద్దినట్లే అవుతుంది. న్యాయం, ధర్మం, సదాచారం అనుకున్న వాటిని అవహేళన చెయ్యక తప్పదు. న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు ధర్మశాస్త్ర ముసగు రుగ్మతంబు జ్యోతిష్యమ్ము జనుల నీతుల దప్పించు అని వేమన్న గారు గుర్తించారు. జాతకాలు, ముహూర్తాలు, శుభలగ్నాలు మొదలైనవి వేలం వెర్రిగా పరిణమించాయి. శాస్త్రోక్తమైన శుభలగ్నాలు పెట్టిన అశుభాలు అప్పుడప్పుడు తప్పవు. ధర్మశాస్త్రాలు, గుహ్య సూత్రాలు, కర్మకాండలు, క్రతువులు అన్నీ అగ్రవర్ణాల కల్పితాలే, అనాదర్శవంతాలే. అందుకే తద్దినాలపై ధ్వజమెత్తారు. పిండములను చేసి పితరుల దల పోసి కాకులకును పెట్టు గాడిదెలారా పియ్యి తినెడి కాకి పితరుడెట్లాయెనో అని నిలబెట్టి ప్రశ్నిస్తున్నారు. కర్మకాండలన్నీ పురోహితుల భుక్తి కోసమే. బ్రాహ్మణులకు బెట్ట ఫలము కద్దందురు, కుక్కలకు బెట్ట కుదవ ఏమి, ఇందునందు జీవుడొక్కడే యుండును అని బ్రాహ్మణుల కన్ను వాళ్ళ బ్రహ్మజ్ఞానపు వేలితోనే పొడిచారు. ఆలిరంకు తెలుప నకిల యజ్ఞంబులు తల్లిరంకు తెలుప తద్దినాలు కాని తెరువు కర్మ కాండ కల్పితమాయే అని విడమర్చారు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు యజమాని భార్య తాను వ్యభిచరిస్తే ఎన్నిసార్లు ఎవరితో పోయినది సూచించడానికి అన్ని గడ్డిపోచలను పెట్టాలి. తద్దినాలలో పేరుకు తండ్రి ఎవడైనా జన్మ ఇచ్చిన వాడెవడో వాడికే పిండం చెందుతుంది. కట్టుకున్న భార్య రంకు, కన్నతల్లి రంకు బయట పెట్టించే కర్మకాండ దుర్మార్గమే. ఇలాంటి ఎత్తి పొడువులు పొడవకపోతే జ్ఞానోదయం కాదు. ఇలా గుద్ది చెప్పకపోతే ఫలం లేదు. బుద్ధి చెప్పువాడు గృద్దితేనేమయా అని అందుకే వేమన్న గారు ఖచ్చితంగా చాటుతున్నారు. బుద్ధి కలిగినప్పుడే తత్వం తెలుస్తుంది. తత్వం అంటే ఏమిటి? 7వ పద్యము. తాని తత్వమనుచు తన్నెరుంగగలేక మాయతత్వమనుచు మరుగుచుండు ధర్మ కర్మములను దగ రోయతత్వమౌ విశ్వదాభిరామ వినురవేమ. హైందవ దర్శనాలలో మాయకు, మాయాశక్తికి చాలా ప్రాముఖ్యమిచ్చారు. కాశ్మీర శైవం మాయే తత్వాలన్నింటికీ కారణమంటుంది. అద్వైతం ఈ దృశ్య ప్రపంచమంతా అనృతం, మిథ్యా సదృశ్యం అంటుంది. ఈ జగత్తు రజ్జు సర్ప భ్రాంతి వంటిదని చెప్తుంది. మన వేదాంతులు ఒక పక్క మాయావాదాన్ని ప్రబోధిస్తూనే ధర్మ కర్మాలను ఆచరించమంటారు. వర్ణ వ్యవస్థలో ఆదర్శాలను సుస్థిరం చేసే ధర్మాలను, అవినీతికి దారి తీసే కర్మలను తగిన విధంగా ఏవగించుకొనడమే, నిందించడమే తత్వం అని వేమన్న గారి సిద్ధాంతం. రోయు అనే క్రియాపదానికి వెతుకు అనే అర్థం కూడా ఉంది. వేమన్న గారి కాలంలో ఈ అర్థం అంత వాడుకలో లేదనుకోవచ్చు. అయినా అన్వేషించు అనే అర్థంలోనే ఈ మాటను వారు ఉపయోగిస్తే సమధర్మాన్ని, సత్కర్మని అన్వేషించడమే తత్వమని ఆయన చెప్పారనుకోవాలి. ఈ తత్వాన్ని కాక మాయను తత్వం అనుకుంటే జ్ఞానానికి చాటు అవుతాడు. గుప్త విద్యను వెల్లడి చేస్తున్న వేమన గారికి చాటు మాటు పనికిరాదు. కొంపలోన మరుగు, కోకలోన మరుగు, కన్నతల్లి మరుగు, కడుపు మరుగు, ఇన్ని మరుగులందు ఈశుడు మరుగయ్యా అని వారు స్పష్టపరిచారు. ఈ మరుగులు తొలగినప్పుడే తత్వం సాక్షాత్కరిస్తుంది.